అంటే ఇట్లాగా పోలీస్ అంటే మన దగ్గర సీసీ ఫుటేజ్ ఉందండి, అంటే మామూలుగా మొత్తం అన్ని వాళ్ళు ఏంటంటే మధ్యలో ఒకసారి సీసీ ఫుటేజ్ అనేది తిప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత మా రిసెప్షన్ సీసీ కెమెరాస్ చూస్తుంటే అదేంటి తిరిగి ఉందని మళ్ళీ సెటరేట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ వాళ్ళు సీసీ ఫుటేజ్ తిప్పారు, కానీ మేము బ్యాక్ సైడ్ ఇంకొక సీసీ ఫుటేజ్ పెట్టాము సీసీ కెమెరా. సో అది వాళ్ళకి కనబడలేదు. సో మొత్తం అంతా అందులో గ్యాదర్ అయ్యింది. అంటే ఈ పిల్లలు హోటల్ రూమ్కి వచ్చినట్టు తెలియకూడదని అట్లాగా కెమెరా వాల్ షిఫ్ట్ చేశారు అనుకుంటున్నారా, లేకపోతే వేరే ఇంతకుముందు అందులో ఒక అబ్బాయి వచ్చేసి ఇలా తిప్పడం చూసాం అన్నమాట. అది అంటే ఇప్పుడు రూమ్ ఎవరు తీసుకున్నారండి? అంటే ఫస్ట్ ఒక ముగ్గురు వచ్చారన్నారు కదా, ఏం పేరు రాశారు రిజిస్టర్లో? అట్లాగా సంతోష్, సాయి అట్లాంటి పేరు ఏమో ఉందా? అక్కడ అది రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు, నైట్ రిసెప్షన్ అబ్బాయి కదా, సో వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఐడి కార్డ్ చూసుకొని ముగ్గురులో ఎవరో పేరు రాసి ఉంటారు. ఐడి కార్డ్స్ అయితే అవే ఉన్నాయన్నమాట. చూడండి, ఫైనల్గా ఇప్పుడు మీకు తెలిసి ఒక అమ్మాయి ఎక్స్ట్రా రూమ్ అడిగారు, అలాగే ముగ్గురు కుర్రోళ్ళు ముందు వచ్చారు. అయితే ఇంకొక అమ్మాయి వచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. ఆ అమ్మాయి ఎట్లాగ వచ్చినట్టు అనుకుంటున్నారు మీకు తెలిసి? అది మా ఫ్రంట్ నుంచి అయితే మాత్రం మాకైతే రాలేదు. అది అయితే లిఫ్ట్లో నుంచి పైకి వచ్చి బ్యాక్ గేట్ నుంచి రావాలే తప్ప మా సైడ్ నుంచి వస్తే మాత్రం మేము ఇందాక ఏదైతే ఫస్ట్ అమ్మాయిని ఆపామో అలాగే ఆ అమ్మాయిని కూడా ఆపుతాం. కానీ అప్పటికే 12:30 గంటకి అది జరిగి ఉంటుంది. అది ఓకే. మీరు ఈ కుర్రోళ్ళు ముగ్గురిని మీరు చూసారా, లేకపోతే చూడలేదు? రిసెప్షన్ నైట్ డ్యూటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూశారు, వాళ్ళ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇంకా పోలీసులు నిన్న వచ్చి ఏమన్నారండి? సీసీ ఫుటేజ్ ఎట్లా తీసుకుంటారు? పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు వచ్చేసి మొత్తం అన్ని రూమ్స్ చెక్ చేసుకొని సీసీ ఫుటేజెస్ అన్ని గ్యాదర్ చేసుకొని ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసుకొని అన్నీ చూసుకొని మాకు ఎంక్వైరీ చేసేసి స్టేట్మెంట్స్ అన్నీ రాసుకొని వెళ్ళారు.